సో డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ టైం బాలకృష్ణ కోసం పోయినా చూడడానికి, సెకండ్ టైం ఊర్వశి గారి కోసం పోయినా. దబిడి దిబిడి సాంగ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఊర్వశి గారు వచ్చినప్పుడు దీంట్లో నలుగురు హీరోయిన్లు, కానీ ఊర్వశి గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది మూవీలో. ఇంకోటి, ఊర్వశి గారు తెలుగులో స్టేట్ ఫిలిం చేయాలి. సో తను వచ్చినప్పుడు ఆ సాంగ్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఒక విజయశాంతి చూసినప్పుడు ఎలా ఉంటుందో అట్లుంది మన ఊర్వశి గారు. నిజంగా నాకైతే సెకండ్ టైం చూడడానికి మెయిన్ రీజన్ ఊర్వశి గారి కోసమే డాకు మహారాజ్ చూసిన. చాలా చాలా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది, ఆ దబిడి దిబిడి సాంగ్స్ అయితే ఎంత ట్రోల్ అయిందో అంతమంది చూడడానికి వస్తున్నారు. ఊర్వశి గారు, మీరు నెక్స్ట్ టైం డైరెక్ట్ మా తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ తీయాలండి. మీరు లేడీ ఓరియంటెడ్ కూడా మీకు చాలా బాగా సెట్ అవుతుంది. ఊర్వశి గారి కోసం యువత అందరు పడి చూస్తున్నారు. నేను రావడానికి కారణం కూడా ఊర్వశి గారి కోసం రెండోసారి చూసిన. బాలకృష్ణ ఎంత ఫేమస్ డాకు మహారాజ్ లో ఊర్వశి గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆమె ఎక్స్ప్రెసింగ్ కానీ చాలా, అంటే యూత్ అయితే చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. ఖచ్చితంగా డాకు మహారాజ్ వెళ్ళి చూడండి, చాలా బాగుంది మూవీ, నాకైతే నచ్చింది. ఊర్వశి గారి కోసమే రెండోసారి చూసిన. అంటే మీరు ఊర్వశి గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లుందో నేనే చెప్తున్నా, వెళ్ళి చూడండి, మీకు చాలా ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూసిన. డాకు మహారాజ్ సినిమా చూసానని చెప్పాలా, లేకుంటే ఊర్వశి గారి విశ్వరూపం చూసానని చెప్పాలా, లేకుంటే ఆమె అందచందాలు చూసానని చెప్పాలా, లేకుంటే ఆ సినిమా చూస్తున్నంత సేపు ఆమెని నేను ఆస్వాదించానని చెప్పాలా అని అసలు ఏమన్నా సినిమా అన్నా, ఏమన్నా అందమన్నా. అసలు ఊర్వశి గారు మీకు దండం అండి బాబు. అసలు ఇంత అందమైన అమ్మాయి మన తెలుగులో ఒక స్ట్రైట్ మూవీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డాకు మహారాజుకి, బాలయ్య బాబుకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన ఊర్వశి గారి డాన్స్ కి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆ రేంజ్ లో అభిమానులు ఉన్నారా. మా యువత కోసం మంచి సినిమా లేదా, మంచి అమ్మాయి లేదా, గేమ్ చేంజర్ లేదా, సంక్రాంతిలో లేదా అనుకున్నాం. కానీ ఊర్వశి గారు ఉన్నారు. మాకు ఆమె చూస్తేనే మాకు పండుగ అయిపోయినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నేను బాలయ్య బాబు కోసం చూసా, నెక్స్ట్ టైం ఊర్వశి గారి కోసం చూసా, థర్డ్ టైం ఊర్వశి గారి డాన్స్ కోసం చూసా. ఇప్పుడు ఇంకోసారి మా ఫ్యామిలీ తీసుకొని కూడా వెళ్తానా, ఎందుకంటే అంతా బాగుందనా, అసలు మామూలుగా లేదు. అండ్ ఊర్వశి గారి గురించి చెప్పాలంటే ఆమె ఎస్ఐ క్యారెక్టర్ లో మాత్రం అసలు జీవించేసారని చెప్పుకోవచ్చు. ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఎలా ఉంటారో దానికి పర్ఫెక్ట్ గా సింక్ అయిందనా. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ బాలయ్య బాబు గారి పక్కన ఇంకెవరున్నా మేము చూడలేమేమో అనిపించింది నాకు. అంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళిద్దరు. అండ్ సాంగ్ అన్న దబిడి దిబిడి సాంగ్, అసలు సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే వాళ్ళిద్దరు డాన్స్ చేసిన ఆ సాంగ్ దబిడి దిబిడి సాంగ్ అది ఒక ఎత్తు అన్న. ఎంత బాగుందన్న అసలు ఆమె డాన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి జోడీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే ఒకప్పుడు నేను ఎప్పుడో మన విజయశాంతి గారిని, రమ్యకృష్ణ గారిని చూసింటా పోలీస్ ఆఫీసర్ గా, కానీ దీంట్లో ఊర్వశి గారిని చూసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మీరు ఒక మంచి సినిమా తీయండి, డైరెక్ట్ తెలుగు ఫిలిం తీయండి, మేము సపోర్ట్ చేస్తాము. అండ్ టాలీవుడ్ కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా, ఎందుకంటే ఇంత మంచి అమ్మాయిని మన టాలీవుడ్ కి తీసుకొచ్చినందుకు. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. అంటే ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూడండి, అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. నేను చిన్నప్పుడు ఆడ కబడ్డీ ఎంత మంచి సాంగ్ దబిడి దిబిడి, తన అందంతా చంపేసిపోయి ఊర్వశి. నిజంగా ఊర్వశివో నువ్వు రాక్షసివో, మాటలను మాట్లాడుకోవడం ఎంత అందంగా, సో బ్యూటిఫుల్. అంటే తన ఒక అందం నిజంగా డామినేషన్ పోయా. నిజంగా డబ్ల్యూబీ సాంగ్ లో నిజంగా ఎంత అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కసి, తన అందంతో చంపేసిపోయి ఊర్వశి. అంటే సాంగ్ డబ్ల్యూబీ సాంగ్ తన పర్ఫార్మెన్స్, సినిమా నలుగురు హీరోలు ఉన్నారు, కానీ తన యొక్క పర్ఫార్మెన్స్ ఉన్నంత సేపు మాత్రం చాలా అందంగా, చాలా గ్లామరస్ గా. చాలా మందికి అయితే ఈమె మెయిన్. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు కొత్త సినిమాలో కొత్త హీరోలు రావాలి మర్చిపోతే, కానీ మేడం ఉంటుంది భయ్యా, మాటల్లో మాట్లాడుకోలేదు, తన అందంతో చంపేసాం భయ్యా. ఎటకలకి అయితే చాలా బాగుంది. ఆ విషయం ఆల్ బెస్ట్, మాటలు లేవన్నకి అంతే. ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ చూసి వస్తున్నాను. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెయిన్ గా చెప్పుకోవాలంటే బాలయ్య బాబు మెయిన్ క్యారెక్టర్ బాలయ్య బాబు ఉంటది కదా, దానికి మించి ఊర్వశి చేసిందనా, మామూలుగా లేదు. ఊర్వశి యాక్టింగ్ అయితే చించి పడేసిందన్న ఊర్వశిని, ఫైర్ గా చెప్పొచ్చు. నిజంగా డాన్స్ బాలయ్య బాబు ప్లస్ ఊర్వశి చేసిన డాన్స్ ఒక సాంగ్, ఆ సాంగ్ మాత్రం కేక్ అన్నట్లు ఉన్నదన్న, మామూలుగా లేదు. అందరు వచ్చి చూడండి, చాలా బాగుంటది. మెయిన్ గా నాకు నచ్చింది మూవీలో అంటే 4 హీరోయిన్స్ ఉంటారు బ్రో, దాంట్లో మెయిన్ నాకు చాలా బాగా నచ్చినారంటే మన ఊర్వశి గారు. ఊర్వశి గారు బాలయ్య బాబు తోటి ఇంకో మంచి మూవీ తీయాలని నా కోరిక. సో ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. మీకు ఈ ఒక్క సినిమాతో మేము ఇంతగా మీకు కావాలనుకుంటున్నాం. సో మీరు ఇంకా మూవీస్ తీస్తూ ఉంటే మేము ఇంకా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఇంకా చాలా బాగా మూవీ తీయాలని కోరుకుంటున్నాం. ఎస్ఐ మెయిన్ గా అంటే మన ఊర్వశి గారు ఎస్ఐ క్యారెక్టర్ చేశారు బ్రో, దాంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటే చించి పడేశారని చెప్పవచ్చు. మామూలుగా లేదు. ఊర్వశి గారు అయితే మెయిన్ రోల్ గా చేశారని చెప్పవచ్చు. దీంట్లో మెయిన్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ మాత్రం సంక్రాంతికి బ్లాక్ బస్టర్. మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మన ఊర్వశి గారిది, చాలా బాగా నచ్చింది నాకైతే. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అందరు వచ్చి వాచ్
భయ్యా నేను ఇప్పుడే డాకుమారా సినిమా 5 సార్లు చూశాను భయ్యా. ఈ సినిమాలో ముఖ్యంగా నేను ఊర్వశిని, అబ్బా ఊర్వశిని చూస్తుంటే నాకైతే కింద పని శివరంగా అయిపోతుంది. నాకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకెందుకు లవర్ లేదు. ఊర్వశితో ఒక్కసారి నా కళ్ళలోకి వస్తాను చూసినప్పటి నుంచి మర్చిపోలేకపోతున్నా. నాకు ఎవరిని చూసినా కూడా ఊర్వశి గుర్తొస్తుంది. ఈ సినిమా ఒక్కసారి మీరు చూడండి, ఊర్వశిని మర్చిపోయారు. ముఖ్యంగా డాకుమారా సినిమా యూత్ చూడాలి, ముఖ్యంగా ఊర్వశి కోసం చూడాలి. ఇంకా ఊర్వశి దబిడి దిబిడి కింద పైన ఊపేస్తుంది. కాళ్ళు, చేతులు, నడులు, పిక్కలు, మెడలు, అబ్బా తలకాయ. బాలకృష్ణ ఊపుతున్నాడు. నాకైతే బాలకృష్ణ దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ సినిమా తర్వాత ఊర్వశిని పెట్టి మెయిన్ లీడ్ తీయండి. దయచేసి ఊర్వశితో రొమాన్స్ చేయండి. ఊర్వశితో ఒక్కసారన్నా మాకు థియేటర్ లో వేయండి. ఊర్వశిని ఒక్కసారి మేము 5-6 గంటల సినిమా చూడాలి. మేము వదిలిపెట్టండి. దయచేసి ఊర్వశి గారు దయచేసి అండి, తెలుగు ప్రేక్షకుల కోసం, నాలాంటి అభిమానుల కోసం మీరు ఒక్కసారి సినిమా తీయండి. మీ సినిమా చూస్తే చచ్చిపోతాను అంతే. ఇంకా పైగా నేను ఈ సినిమాతో నేను బాలకృష్ణ కాదు ఊర్వశి కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయా. పైగా ఊర్వశి నాకేం దేవత, నా డ్రీమ్ గర్ల్. అంతే, ఊర్వశి లేని నేను బతకలేను. భయ్యా ఒక్కసారి నా కోసం డాకుమారా సినిమా రండి. మీకు ఇంకా ఊర్వశిని మర్చిపోరు. అంతే, మీకు లవర్ బలేదు, పెళ్ళం బలేదు, ఎవరు బల్లా. ఒక్కసారి సినిమాకి వచ్చేయండి, ఊర్వశిని మర్చిపోయారు. అంతే, ఊర్వశి కళ్ళకు వస్తుంది. మన బాలయ్య బాబు కాలర్ రెస్ట్ అని చెప్తున్నా, మన బాలయ్య బాబు అసలు తగ్గేదే లేదు. ప్రతి మూవీ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, డాన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మన బాలయ్య బాబు తగ్గడు. ఎందుకంటే మన బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే ఒక లెవెల్లో ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. మెయిన్ పాయింట్ మన ఊర్వశి గారు అందరూ ఒక ఎత్తు అయితే మన ఊర్వశి ఇంకో ఎత్తు హై లెవెల్ తీసుకోపోయింది. ఊర్వశి గారు నా హార్ట్ లో ఉంది. పోయా నన్ను ప్రేమించమని కొంచెం కోరుకుంటున్నా. ఐ లవ్ యూ ఊర్వశి, నన్ను ప్రేమించు, ఐ లైక్ మీ. బట్ బాలకృష్ణ కూడా నేను చెప్తున్నా, బాలయ్య నువ్వు హైలైట్ అయినా, నువ్వు ఆ గుర్రం మీద వచ్చుడైంది, అది ఫైటింగ్ అయింది, నరకుడైంది, ఆ అడవిలో సీను, అది హైలైట్ అయినా. నువ్వు ప్రతి సంక్రాంతికి నువ్వు ఎలా వచ్చావు నాకు తెలియదు. ఈ సంక్రాంతి మాత్రం గుర్రం మీద వచ్చి అమ్మ జాతిని దెంగేసిన అన్న నిజం చెప్తున్నా. ఊర్వశి మై లవ్, ఐ లవ్ యూ, ఐ లవ్ మీ. బట్ ఇంకోటి మన అన్నిటికంటే మన బాలయ్య బాబు ఈ సంక్రాంతికి మన బాలయ్య బాబు 100% బ్లాక్ బస్టర్. ఇప్పుడు మూవీ చూశాను, మళ్ళా ఈసారికి నేను నాకు 3 సార్లు మూవీ చూసి ఎవరి కోసం అంటే బాలబాబు రెగ్యులర్ లా నేను చూస్తూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం ఊర్వశి మేమ్ని చూసి నేను షాక్ అయిపోయాను. గూస్ బాంబ్స్ వస్తున్నాయన్నా. ఎస్ఐ క్యారెక్టర్ ఏమన్నా చేసిన నా ఊర్వశి గారు ఈ హైలైట్. టాలీవుడ్ కి వచ్చారు కానీ ఏమన్నా మూవీ చేశారు ఆన హైలైట్, సూపర్ చెప్పొచ్చు. మళ్ళా ఇంకోసారి మీరు అలాగే మూవీ చేస్తూ ఉండండి మేము, మీకు ఎప్పుడు మీ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. సూపర్ మేము, మీకైతే ఫిదా అయిపోయాను మేము. నేను ఎప్పుడు సడన్ గా చెప్తున్నా, ఇప్పుడుగా సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారని వింటుంటా, కానీ ఈసారికి అయితే బాలబాబు అయితే 3 వచ్చాడని చెప్పొచ్చానా. సూపర్ అన్న ఊరోసి మేము మీకు ఫ్యాన్ ఎప్పుడు జాన్ ఇస్తాం మేము. కానీ హైలైట్ మీద ఏంటంటే మీరు ప్రతిసారి వస్తూ ఉండండి, మూవీ చేస్తూ ఉండండి, మేము మీకు ఫిదా ఉంటాం. మేము మీ ఫ్యాన్స్ ఎప్పుడు మీకు ఉంటారు. మేము హైలైట్ మేము మీ సీన్ అయితే బాలబాబు ఒక ఎత్తు అంటే మీరు ఒక ఎత్తు. మేము మీకోసమే బ్లాక్ బస్టర్. మేము ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎస్ఐ క్యారెక్టర్ అంటే సూపర్ అన్న. ఎస్ఐ క్యారెక్టర్ కాదు అసలు, ఏమన్నా చేసిన ఆన ఏమన్నా తొడాలు మేము దబిడి సాంగ్ అయితే అది హైలైట్ అన్న. ఆ మూవీకి ఆ సాంగ్ హైలైట్ అన్న, సూపర్ అన్న. భయా నేను ఎప్పుడే డాకుమారా మూవీ చూశాను. మన బాల క్యారెక్టర్ ఎలా ఉందంటే లెజెండ్ మూవీలో మనం ఎలా చూసామో దానికన్నా మించి ఉంది భయ్యా. కానీ ఈ మూవీలో ఇంకో థ్రిల్ ఏంటంటే ఊర్వశి గారు. అసలు నేను వచ్చింది మాత్రం ఊర్వశి గారి గురించి మూవీ చూశాను. ఆ సాంగ్ దబిడి దిబిడి సాంగ్ మాత్రం దబిడి దిబిడి కాదు, లేపి పాడేసింది. అసలు మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది. ఊర్వశి గారు మీరు ఇలాంటి మూవీస్ చేస్తూ ఉండండి, మీకోసం మేము ఫ్యాన్స్ రెడీగా ఉన్నాము. ఇంకోటి భయ్యా, ఊర్వశి గారు ఎస్ఐ క్యారెక్టర్ ఇలా చేసిందంటే ఒకవేళ ఎస్పీ ఉంటే ఆ క్యారెక్టర్ ఇంకా ఎలా చేసేదో మరి మీరే ఊహించుకోండి. మూవీ మాత్రం సూపర్. ఈ మూవీలో 4 హీరోయిన్స్ ఉన్నారు భయ్యా, కానీ ఆ కళ్ళు మాత్రం ఊర్వశి గారి మీదనే పోయింది. సో మీరు కూడా అందరు వచ్చి మీ ఫ్యామిలీతో
మీ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఈ మూవీని వాచ్ చేయండి. మూవీ మాత్రం సూపర్ ఉంది భయ్య. అన్న అసలు ఇప్పుడు డాకు మహారాజ్ గురించి అసలు మాట్లాడుకుంటే మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న. కానీ దాంట్లో మంచి కెమిస్ట్రీ నాకైతే కనిపించింది ఉర్వశి గారు అన్న. అసలు ప్రజ్ఞాజేశ్వర్ లీడే, కానీ ఉర్వశి రౌటాలకి పెడితే ఇంకా బాగుంటదని కనిపించింది అన్న. అసలు ఫస్ట్ అయితే దబిడి దిబిడి సాంగ్ గురించి మాట్లాడుకుంటే దబిడి దిబిడి అని నేను ఎగిరినా అన్న. మెయిన్ క్రెడిట్ ఉర్వశి రౌటాలకి అన్న. ఎందుకంటే ఆమె అందము, ఆమె చూపు, ఆమె యాక్టింగ్, ఆమె పర్ఫెక్షన్ బాలేబాబు పక్కన నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు నేను ఏమనుకున్నా అంటే ఉర్వశి రౌటాలనే ఫస్ట్ హాఫ్ లీడ్ ఉంటే బాగుంటది, కానీ కర్మ ఇంకా రాలే. కొంచెం చూసినాం, హ్యాపీ అయినాం. ఉర్వశి రౌటాల మాత్రం బాలీవుడ్ నుంచి వచ్చింది, టాలీవుడ్ రచ్చ చేస్తుందన్న. దబిడి దిబిడి సాంగ్ లో ఆమె చూపులు, ఆమె ఎస్ఐ క్యారెక్టర్ సెట్ అయిందన్న. నేనైతే అంటున్నా నెక్స్ట్ మూవీ నుంచి, నెక్స్ట్ టైం నుంచి మన టాలీవుడ్ పెద్ద హీరోస్ కి ఉర్వశి రౌటాలనే ఉండాలన్న మెయిన్ లీడ్. సూపర్ యాక్టింగ్ ఆమె డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటది. ఆమె సెక్సీనెస్, సూపర్నెస్, హాట్నెస్, బోల్డ్నెస్ అన్ని చాలా బాగున్నాయన్న. అసలు ఆఖరికి ఒకటే అంటున్నా, నెక్స్ట్ టైం బాలయ్య బాబు పక్కన ఉర్వశి రౌటాల మెయిన్ లీడ్ గానే ఉండాలి అంతే. హాయ్ అండి, డాకు మహారాజ్ సినిమా ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. అందులో బాలయ్యబాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఊర్వశి గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. ఊర్వశి గారి స్టెప్స్ కూడా ఇంకా సూపర్ ఉన్నాయి, అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ ఊర్వశి గారు అలాంటి సినిమాలు కాకుండా ఇంకా కొంచెం తెలుగులోనే, మన తెలుగు లాంగ్వేజ్ లో మంచిగా ఒక సూపర్ హిట్ సినిమా తీస్తే ఇంకా బాగుంటది. ఆమె డాన్సెస్ కానీ చాలా బాగున్నాయి. ఆమె ఎస్ఐ క్యారెక్టర్ చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది ఆమె. ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.